దున్నపోతు మీద వాన పడ్డట్టు లోకమంతా ఎటుపోతే మాకేందనుకుంటోళ్ళు కొందరుంటారు. ఇక జరంతా చినుకు పడంగానే కలర్ మార్చేటోళ్ళు ఇంకిందరుంటారు. అడవిలో కాసే వెన్నెల లెక్క ఇంట్లోనే కూర్చుంటే ఏం మజా ఉంటుంది అనుకుర్రో ఏమో కానీ మన పోరగాన్లు సంచులు చదురుకొని బండ్లు దేవులు ఆడుకుంటా ఒక పెద్ద సాహసమే చేసిర్రుల్లా. ముందు వెనుక చూడకుండా చెరువుల దూకినట్టు వీళ్ళు చేస్తున్న హడావిడి చూస్తే ఇంట్లో మూస్తోళ్లకు గుండాగినంత పని అవుతుంది. మరి మనోళ్ళు ఎక్కడికి తవ్వు పడుతుర్రు, ఆ ముచ్చటేందో బయట పడితే కానీ మీకు నిద్ర పట్టదు కదా. లీక్ చేయకుండా అస్సలు కథ ఏందో చెప్తా చూడుర్రి. ఇక ఆకాశానికి సిల్లు పడ్డట్టు ఆనలు దంచి కొడుతుంటే మన ఊర్లో పంటున్న చెరువులు కుంటలు మత్తడి దుంకుతుంటే మన సిటీ పోరగాన్లకు మాత్రం ఇంట్లో అస్సలు కాలు నిలుస్తలేదటుల్లా. పిచ్చోడి చేతిలో రాయి దొరికినట్టు చేతిలో బైక్ తాళాలు జేబుల 4 పైసలుంటే చాలు గూగుల్ మ్యాప్లో జలపాతాలు ఏడున్న ఎతుకుడు చాలు చేస్తుర్రు. ఆనకాలం షాలైందని అడవుల పొంటున్న వాటర్ ఫాల్స్ తవ్వబడుతుర్రు మన యూత్ పోరగాన్లు. గోడ మీద పిల్లలెక్క ఆఫీసులల్లా కాలేజీలల్లా సైలెంట్గా ఉండేటోళ్ళు కూడా వీకెండ్ రాగానే పెద్ద ట్రావెలర్స్ లెక్క బిల్డప్ ఇచ్చుకుంటా బండ్లెక్కి ఎస్కేప్ అయిపోతుర్రు. ఇక అడవిదారులల్లా బురద రోడ్ల పొంటి బండ్లు జారుతున్నా గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అన్నట్టు ఇలా ప్రకృతి అందాల ముసుగుల ఫోటోలు రీల్స్ చేసుకుంటే ముఖ్యమైపోయింది ఇప్పుడు. ఇక ఇంకొందరైతే మరీ ఘోరముల్లా తెలివి తక్కువ వానికి ఊరంతా శత్రువులే అన్నట్టు జలపాతాల దగ్గరికి పోయి డేంజర్ బోర్డులు ఉన్నా వినకుండా లోపలికి దునికి సెల్ఫులు దిగబట్టే. ఆ నీళ్ల తాకిడికి కాళ్ళు జారితే ఏమవుతుందని ఇంకిత సుతం మురిసిపోవట్టే గదేం మురుసుడో. కుండపోత వానాల చెరువు నిండినట్టు ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి వాటర్ ఫాల్ దగ్గర ఇదే జాతర నడుస్తుంది అనుకోర్రి. ఎంజాయ్ చేసిన మంచిదేనుల్లా జరంతా జాగ్రత్త ఉండకపోతే ఇబ్బందులు పడతారని పోలీసులు నెత్తినోరు కొట్టుకొని మొత్తుకుంటుర్రు. గందుకే మన సీతక్క భయపడి అందరికీ మంచి చెడులు చెప్పింది. ఒకసారి అది సుతం వినాలి కదా మరి. ములుగు జిల్లాలో ఉన్నటువంటి పచ్చని అడవులు, పరవళ్ళు తొక్కుతున్న గోదావరి, సెలయేర్లు, వాటర్ ఫాల్స్ చూడడానికి మీరందరూ వస్తున్నారు. మీ అందరికీ స్వాగతం. దయచేసి అక్కడ పోలీస్ అధికారులు ఎక్కడ వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదని అటవీ శాఖ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ మరి హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ వేరే ముత్యాలధార లేదా ఇంకా డీప్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి జలపాతాల్లోకి వెళ్లి అత్యంత విషాదంగా ఇప్పటికే 2 యువకులు మరణించడం జరిగింది. మీరు ఎక్కడికి వచ్చినా సంతోషంతో వస్తున్నారు, సంతోషంతో తిరిగి వెళ్ళాలనేది మా యొక్క విజ్ఞప్తి. గీళ్ళేడేంటారు సీతక్క మేడము, శినుకు రాలితే చాలు మన పోరగండ్లకు ఒంట్లో పూనకం వచ్చినట్టు అవుతుంది. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్టు ఎండాకాలం అంతా ఏసీ రూములలో కూర్చొని తిట్టుకునేటోళ్ళు ఇప్పుడు వానవడంగానే పెద్ద ప్రకృతి ప్రేమికులు లెక్క అవతారాలు ఎత్తబట్టే అవతారాలు. అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టుమన్నాడట. గట్లనే జరంతా ఆనకాలం షాలైందో లేదో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేందుకు గూగుల్లో జలపాతాల అడ్రస్లు వెతకబట్టే. ఇక బండెనక ఒకరిని కూసోబెట్టుకొని ఆయనకి ఫోన్ చేతికిచ్చి స్లో మోషన్ వీడియోలు దిగుమన్నాడు. ఇంకా పెద్ద జాతర. గివే ముచ్చట్లు పో, ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది అన్నట్టున్న డేంజర్ ప్లేస్లకు సుత పోయి జలపాతం దూకుడు చూసి మురిసిపోతురు గీ పోర్లు. ఇక ఇంట్లో ముసలోళ్ళు పోకుర్రి బిడ్డో ఆనలు దంచుకొడుతున్నాయి, వాగులు వంకులు పొంగుతున్నాయని నెత్తినోరు కొట్టుకుంటుర్రు. ఇల్లు మాత్రం వింటే కదరా నాయన కప్పదాటి వేసినట్టు ఒక బండ మీదకెళ్ళి ఇంకో బండకు దూక్కుంటా సెల్ఫీల కోసం ప్రాణాలను పనంగా పెట్టబట్టే మోతవర్లు. ఆవు చేళ్ల మెత్తే దూడ గట్టన మెత్తదా అన్నట్టు ఒక సోపతిగాడు పోతే ఆయన వెనకాల గ్యాంగ్ అంతా జలపాతాల బురద రోడ్ల పొంటి లైన్లు కడుతుర్రు. ట్రిప్పులు మంచిదేనుల్లా జరంత జాగ్రత్త లేకపోతే ఆ గంగమ్మ తల్లి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మరి పైలము మన సోషల్ మీడియా వీర్ల జలపాతాలలో ఎవ్వారమి ఒగ్గిట్లుంది మరి. పైలముల్లా చెప్పేది చెప్పిన మటన్క మీ ఇష్టం మరి.